భారతదేశంలో ఎన్నో రకాల నృత్య రీతులు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా కూచిపూడి, భరతనాట్యం, కథక్, కథకళి, మోహినియట్టం, ఒడిస్సీ, చౌ, అలాగే ఇంకా కొన్ని రకాల శాస్త్రీయ నృత్య రీతుల్ని కనుగొన్నారు. ఇప్పుడు మనం చెప్పుకున్నవి అతి ముఖ్యమైనటువంటి నృత్య రీతులు. అంటే ఆంధ్రప్రదేశ్కి చెంది కూచిపూడి, తమిళనాడుకు చెందిన భరతనాట్యం, అలాగే ఉత్తర భారతదేశానికి చెందిన కథక్ నృత్యం, అలాగే కేరళ రాష్ట్రానికి చెందినటువంటి మోహినియట్టం, కథకళి, అలాగే ఒరిస్సాకు చెందినటువంటి ఒడిస్సీ నృత్యం, మణిపురి నృత్యం, మణిపూర్కి చెందినటువంటి మణిపురి, ఇలా రకరకాల నృత్య రీతులు భారతదేశంలో కొన్ని వందల సంవత్సరాలుగా వెలుగొందుతూ ఉన్నాయి. ఈ విషయం మనకు చాలామందికి తెలిసిన విషయమే. వీటిల్లో పురాతనమైనటువంటి నృత్య రీతి కూచిపూడి నృత్యం. కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కూచిపూడి నృత్యం, ఈ నృత్య రీతి ఎందరో మహానుభావుల యొక్క అవిరళ కృషి, అకుంఠిత దీక్ష, త్యాగము ఫలితమే మన కూచిపూడి నృత్యం. వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మన కూచిపూడి నృత్యాన్ని మన పూర్వీకులు ఎంతో శ్రమల కోర్చి, కఠోర శ్రమతో, ఎన్నో త్యాగాలతో దేశమంతటా ప్రచారం చేస్తూ ముందుగా సంస్కృత రూపకాలతో మొదలుపెట్టినటువంటి కూచిపూడి నృత్య రీతి, తర్వాత యక్షగానములు అనే నృత్య ఒక వైవిధ్యభరితమైనటువంటి, అంటే యక్షుల జాతికి చెందినటువంటి యక్షగానము. అంటే ఈ యక్షగానములో ముందు ఒకే పాత్ర, ఒక మనిషి అనేక పాత్రలు ధరిస్తూ ఉండేవాడు. ఇప్పుడు రామాయణం తీసుకుంటే ఉదాహరణకి ఒక నటుడు అనేక పాత్రలు తానే అభినయిస్తూ ఉండేవాడు. రాముడుగా, సీతగా, లక్ష్మణుడుగా, ఆంజనేయ స్వామిగా మార్పు చెందుతూ వేదిక మీద ఒకే నర్తకుడు అనేక పాత్రలను ధరిస్తూ ఉండేవాడు. మొదట ఏకపాత్రహార్యముగా, తర్వాత పాత్రాహార్యంగా మారిపోయింది. ఏకపాత్రహార్యం కాస్త ద్విపాత్రహార్యముగా మారింది. అలాగా ఇద్దరు నటులు అనే పాత్రను పోషించేవారు. అట్లా ముగ్గురు, నలుగురు, అట్లా బహుపాత్ర ధారణ అయిపోయింది యక్షగానము. కూచిపూడి నృత్య రీతిలో దానికి ఎన్నో మెళకువలు, రంగులు, హంగులు దిద్ది, దరువులు, కందార్థములు, సీసార్థములు, సంభాషణలు, అనేక రకాల దరువులు ప్రవేశపెట్టి, పాత్ర ప్రవేశ దరువు, అలాగే సంవాద దరువు, ఉత్తర ప్రత్యుత్తర దరువులు, కోలాట దరువులు, జక్కిణీ దరువులు, ఇలా రకరకాల దరువుల్ని ఈ యక్షగానాల్లో ప్రవేశపెట్టి కూచిపూడి నృత్యం యొక్క ఔన్నత్యాన్ని, ఖ్యాతిని అనంత శిఖరాల వరకు తీసుకెళ్ళిపోయారు. అందరంత ఎత్తుకు తీసుకెళ్ళినటువంటి మహానుభావులు ఎందరో ఉన్నారు. కూచిపూడి నృత్యాన్ని, కూచిపూడి యక్షగానాలని అభివృద్ధి చేసిన వారిలో ముఖ్యులుగా మనం శ్రీ యక్షగాన పితామహ శ్రీ చింతా వెంకటరామయ్య గారిని చెప్తూ ఉంటాం మనం. వారే ముందుగా కూచిపూడి నృత్యంలో ఈ యక్షగానాలను ప్రవేశపెట్టారు. ప్రహ్లాద, రామనాటకము, ఉషాపరిణయం, శశిరేఖాపరిణయం, అనిరుద్ధ, మోహినీయం రుక్మాంగద, మోహిని ధర్మాంగద, మోహిని భస్మాసుర, క్షీరసాగర మథనం, ఇట్లాగా అనేక యక్షగానాలని, విప్రనారాయణ, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక యక్షగానాలని మన పూర్వీకులు, వారిలో అగ్రగణ్యులు శ్రీ చింతా వెంకటరామయ్య గారు ఈ నృత్యరీతిని తీసుకొని యక్షగానాలని భారతదేశం అంతటా కూడా ప్రదర్శించి ఈ కూచిపూడి యొక్క ఖ్యాతిని అనంత శిఖరాలకు తీసుకువెళ్ళారు. వారు ప్రాతస్మరణీయులు. వారి దయ వల్లనే ఈనాడు కూచిపూడి నాట్యము, యక్షగానములు ఇప్పటికీ మనం తలుస్తున్నామంటే చింతా వెంకటరామయ్య గారు. అలాగా కలాపములు మనకు తెలుసు. కలాపములు అంటే భామా కలాపము, గొల్ల కలాపము అందరికీ తెలిసిన విషయమే. కూచిపూడి నాట్యం అంటేనే భామా కలాపం అంటాం. అంత ఖ్యాతిగాంచినటువంటి కూచిపూడి నృత్యంలో భామా కలాపం శ్రీ సిద్ధేంద్ర యోగి
అపర నటరాజుగా పేరు పొందినటువంటి శ్రీ సిద్ధేంద్ర యోగి వారు 13, 14 మధ్యలో శతాబ్దాల మధ్యలో ఈ భామా కలాపాన్ని రచించి కూచిపూడి వారి బాలుల చేత ఆడవేషం వేయించి చెవులు కుట్టి ముక్కు కుట్టి గుడిలో ముందు ఒక ప్రదర్శన వేయించి ఆ తర్వాత దేశమంతటా కూడా వ్యాప్తి చేశారు ఈ భామా కలాపాన్ని. ఈ భామా కలాపం అంటే ఏమి లేదు, కేవలం విప్రలంభ శృంగారము అనే అంశం మీద మొత్తం నడుస్తూ ఉంటుంది. అంటే సత్యభామ విరహవేదన, అష్టావిధ నాయికలు, ఆవిడ సత్యభామ శ్రీకృష్ణుల మధ్యలో జరిగిన సంభాషణ, ఎందుకు కృష్ణుడు సత్యభామను వదిలి వెళ్ళిపోయాడు అంటే ఒకానొక సమయంలో హంసతూలికా తల్పం మీద కూర్చున్నారు సత్యభామ శ్రీకృష్ణులు. భామ, నువ్వే అందగత్తెవా నేనే అందగాడనా అని అడిగాడు శ్రీకృష్ణ పరమాత్మ. సహజంగానే గర్విష్ఠి అయినటువంటి సత్యభామ, స్వామి నేనే కదా అందగత్తెని అని గవాలన నోరు జారింది. ఎప్పుడైతే ఆ మాట అందో అక్కడి నుంచి చటుక్కున శ్రీకృష్ణుడు లేచి వెళ్ళిపోయాడు బయటికి. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఇక ఆనాటి నుంచి సత్యభామ శ్రీకృష్ణుని కోసం వెతుకుతూ కనపడిన వారందరినీ అడుగుతూ, నా స్వామివారు ఎక్కడికి వెళ్ళారో తెలుసా అని ఇక్కడ మరొక పాత్రని సిద్ధేంద్రయోగి కల్పన చేశారు. మాధవి, కృష్ణుడితో మాట్లాడినప్పుడు మాధవుడుగాను, సత్యభామతో మాట్లాడినప్పుడు మాధవిగాను సూత్రధారుడే 2 పాత్రల్ని తానే నటిస్తూ చాలా గొప్పగా మధ్యలో హాస్యం జోడించి మీ స్వామివారు ఎలా ఉంటారమ్మా అని అడగడం, మా స్వామివారు శంఖం ధరించినటువంటి వాడమ్మా అంటాం, ఈవిడ హాస్యంగా ఒక సమాధానం చెప్పడం, చక్రం ధరించినటువంటి వాడంటే మరొక సమాధానం చెప్పడం హాస్యంగా. అంటే ప్రేక్షకులకి ఎటువంటి విసుగు లేకుండా హాస్య చలోక్తులతో మాధవి పాత్రని ఎంతో గొప్పగా రచించారు. ఎట్టకేలకు సత్యభామ, ఇంతకీ నీ మొగడి పేరు చెప్పమంటే పూర్వకాలంలో మొగుని పేరు ఆడవాళ్ళు చెప్పేవాళ్ళు కాదు. అందుకని ఇంతోటి ఆడవారిలో ఇంతోటి మగవారిలో సత్యభామ నాథుని పేరు చెప్పిందంటే సిగ్గు కాదటే ఓయమ్మ అంటూ చెప్పడం, ఎంత అద్భుతమైనటువంటి రీతిలో ఈ నృత్యాంశం నడుస్తుంది భామా కలాపము. దానిలో సత్యభామ పొందినటువంటి విరహవేదన, అష్టవిధ నాయికలు, ఏ విధంగా ఆవిడ అష్టావిధ నాయక అవస్థలు పొందింది, ఏ విధంగా ఆవిడ విప్రలంభ శృంగారాన్ని ఏ విధంగా ప్రదర్శించింది ఈ భామా కలాపంలో మనం చేస్తున్నాం. ఇప్పుడు ప్రతివారు ప్రదర్శిస్తూ ఉన్నారు. పూర్వకాలం 3 రోజులు ప్రదర్శించేవారు, కానీ ఇప్పుడు 3 గంటలకి కుదించి ప్రేక్షకుల ఆనందం కోసం దాన్ని ముఖ్యమైన ఘట్టాలను మాత్రం తీసుకొని భామా కలాపం ప్రదర్శన చేస్తున్నాం. అంతటి ఖ్యాతి పొందింది. కూచిపూడి అంటేనే భామా కలాపము అని ఒక ముద్ర పడిపోయింది. తర్వాత గొల్ల కలాపం, భాగవతుల రామయ్య గారు రచించినటువంటి మరొక అద్భుతమైనటువంటి ప్రక్రియ, నృత్య ప్రక్రియ గొల్ల కలాపములు. గొల్ల కలాపము అంటే ఒక బ్రాహ్మణుడు ఒక గొల్ల వనిత మధ్యలో జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంభాషణే ఈ గొల్ల కలాపం. అంటే శిశువు గర్భంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఏ అవస్థలు ఉంటాయి, ఏ విధంగా జరుగుతుంది అని పాటల రూపంలో ఇతను బ్రాహ్మణుడు అడగడం, అలాగే గొల్లవనిత సమాధానం చెప్తూ ఉండడం, అలాగే ప్రపంచ పరిస్థితుల గురించి మాట్లాడటం,